नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। నేను శివాజీరావు తలాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని అనుసరించి, చంద్రమానాన్ని అనుసరించి 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ఈ వారఫలాలు మీకు మీ చంద్రరాశి తెలిస్తే చంద్రరాశిని బట్టి చూసుకోవచ్చు, లేదా నామనక్షత్రం ప్రకారం ఆ రాశిని ప్రకారం చూసుకోవచ్చు, లేదా మీ లగ్నం తెలిస్తే మీ లగ్నం ప్రకారం కూడా చూసుకోవచ్చు. సో వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందితో షేర్ చేయండి. సో ముందుగా ఈ వారం ఉన్న గ్రహస్థితిని పరిశీలిస్తే చంద్ర సంచారం మీనం, మేషం, వృషభం, మిథునం మీదుగా ఉంది. ఇంకా రవి మేషంలో ఉన్నాడు. బుధుడు 10వ తారీఖు వరకు మీనంలో ఉండి నీచ స్థితిలో తర్వాత మేషరాశిలోకి వస్తారు. శుక్రుడు మేషరాశిలో సంచారం వారమంతా, కుజుడు మీనరాశిలో సంచారం, గురువు వృషభంలో, శని కుంభంలో, రాహువు మీనంలో, కేతువు కన్యలో. సో మీనంలో 3 గ్రహాలు 10వ తారీఖు వరకు, కుజుడు, రాహువు, బుధుడు. ఈ కుజరాహువుల కలయిక అంగారక యోగం అంటాం. సో ఇది కొద్దిగా దోషప్రదమైంది. అంటే ఇక్కడ కుజుడు వచ్చేసి అగ్నితత్వ గ్రహం, తర్వాత రాహు వచ్చేసి వాయుతత్వ గ్రహం. అగ్నికి వాయువు తోడైనట్టు కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చాలా ఎనర్జీ, సడన్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల కొంచెం మీ రాశిని బట్టి, మీ రాశి నుంచి కుజుడు రాహు ఉన్న రాశిని బట్టి ఫలితాలు ఉంటాయి. సో ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ రాశి ఫలితాలు అనేవి చంద్రరాశి ఆధారంగా, అంటే గోచారం ఆధారంగా చాంద్రమానం ప్రకారం చెప్పబడుతున్నవి. ఇక్కడ మనందరం దాదాపు ఏదో ఒక రాశికి చెంది ఉంటాం. ప్రపంచంలో అందరూ 12 రాశులకు చెందుతారు. సో ఈ రాశి ఫలితాలు చెప్పేటప్పుడు, చంద్రరాశి ఆధారంగా చెప్పేటప్పుడు, సో అందరికీ ఒక రాశికి చెప్పబడిన ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. అయితే ఇక్కడ నిజ జీవితంలో చూసినప్పుడు ఈ రాశి ఫలితాలు అందరికీ ఒకేలా వర్తించవు. మన ఇండివిజువల్ జాతకం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక విడివిడిగా ఫలితాలు ఉంటాయి. సో ఇది జన్మజాతకం ఏదైతే ఉందో జన్మజాతకాన్ని బట్టి అత్యధిక ఫలితాలు ఉంటాయి. దీనికి గోచార ఫలితాలు తోడవుతాయి. గోచార ఫలితాలు బాగున్నప్పటికీ జన్మజాతక ఫలితాలు బాగాలేకపోతే ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. గోచారం బాగాలేనప్పటికీ జన్మజాతక ఫలితాలు బాగుంటే చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. సో ఈ చంద్రరాశి ఫలితాలను సూచనప్రాయంగా తీసుకుని మీరు మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు పుట్టిన తేదీ, తర్వాత టైము, ప్లేస్తో నన్ను సంప్రదిస్తే మీ గోచార ఫలితాలు కానీ, లేకపోతే జన్మజాతక ఫలితాలు, ఏమైనా పరిహారాలు ఉన్నాయా, దశ అంతర్దశ ఏం జరుగుతుంది, అనుకూలత ఎలా ఉంది, ఏ టైంలో ఎప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ టైంలో పరిహారం చేసుకోవాలన్న విషయాలన్నీ మీకు సూచించడం జరుగుతుంది. సో ఇది గ్రహించగలరు. ఇక ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే, మేషరాశి వారికి ఈ వారం చంద్ర సంచారం 12, 1, 2 స్థానాల మీదుగా ఉంది. సో పాయింట్ వైజ్గా వెళ్దాం. ఇక్కడ ఆరోగ్యం గురించి తీసుకుంటే మేషరాశి వారికి ఆరోగ్యం కొద్దిగా
ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ఒడిదుడుకులు అంటే అనారోగ్యం చేయటం కానీ, లేకపోతే కొద్దిగా స్టామినా తగ్గటం, తర్వాత ధైర్యం తను సన్నగిల్లటం, కొద్దిగా నిస్సత్వ నీరసం ఆవహించినట్టు ఉంటుంది. దాదాపు 7వ తారీఖు నుంచి కొంతవరకు ఆరోగ్య విషయంలో మంచి మార్పు కనిపిస్తుంది. అయితే లగ్నాధిపతి కుజుడు 12వ స్థానంలో రాహుతో కలిసి ఉండటం, తర్వాత 3వ స్థానాధిపతి బుధుడు కూడా 12వ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి, ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి, తర్వాత యోగా మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వారం అంతా కొద్దిగా ఆరోగ్యం మీద అంటే 1వ తారీఖు మీరు 7వ తారీఖు నుంచి దాదాపుగా ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో మంచి ఫలితాలు, కొద్దిగా ఆరోగ్యాన్ని రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. వార ప్రారంభంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఇక ఫైనాన్సెస్ విషయానికి వస్తే, ఫైనాన్సెస్ చాలా వరకు అంటే ఆర్థిక విషయాలన్నీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. మీకు రాబడి బాగుంటుంది, అంటే మీకు ధన ఆదాయం బాగుంటుంది, సేవింగ్స్ కూడా బాగా చేయగలుగుతారు. ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి మంచి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు ఒక నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల రీత్యా ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. బాసులు అనుకూలంగా ఉంటారు. గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన పనుల అధికారుల వల్ల కానీ మీకు మంచి మేలు జరుగుతుంది. సో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తర్వాత ఏదైనా పదవి అధికారం కోసం ట్రై చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వృత్తి ఉద్యోగాల రీత్యా మార్పు కోరుకునే వారికి 10వ తారీఖు తర్వాత మంచి మార్పు కనిపిస్తుంది. ఇక సోదరుల విషయంతో అంటే సోదరులు కొద్దిగా వారితో విభేదాలు రావటం, తోటి కొలీగ్స్తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 10వ తారీఖు తర్వాత ఇవన్నీ దాదాపు మీకు సమసిపోతాయి. అంటే కొద్దిగా ధైర్యం సన్నగిల్లటం ఏదైతే ఉందో, దీని కమ్యూనికేషన్ బాగాలేకపోవటం మూలంగా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఎవరితోనైనా. అంటే మీ వ్యవహార శైలి కొద్దిగా కాన్ఫిడెన్స్ లేకుండా చేయటం, తర్వాత అనుమానాస్పదంగా చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇరుగు పొరుగు వారితోనూ సోదరులతోనూ కొద్దిగా సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఇక సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సంతానం దాదాపు మంచిగా సెటిల్ అవుతారు. వారికి సంబంధించి విద్య, ఉద్యోగం, వివాహం ఇవన్నీ మంచిగా కలిసి వస్తాయి. మంచిగా సంతానం కోరుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్లానింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత క్రియేటివిటీ చాలా అనుకూలంగా ఉంటుంది. మీ క్రియేటివిటీకి దైవబలం తోడవుతుంది. సో అద్భుతంగా మీరు అవతల వారికి సలహాలు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే మీరు ప్లాన్ చేసుకునే విషయంలో కానీ అన్నీ ప్లాన్ చేసుకుంటారు. మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఈ వారం అనుకున్నట్టుగా జరగటానికి చాలా అద్భుతమైన అవకాశాలు, మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాదాలు, జగడాలకి దాదాపుగా దూరంగా ఉంటారు. తర్వాత ఎక్కువ దాన ధర్మాలు, దాతృత్వం చేయాలనుకుంటారు. దాన ధర్మాలు, దాతృత్వం అంటే ఇక్కడ మీ కెపాసిటీకి మించి చేయలేరు కాబట్టి ముందుగా మీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వివాహం సంబంధించిన విషయాలు, భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వివాహ సంబంధాలు మంచిగానే కలిసి వస్తాయి. తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. తర్వాత వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపార భాగస్వాములు కలిసి వస్తారు. అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంది. ఇక పూజలు, పురస్కారాలు, మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు. తల్లి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. బంధువుల తోడ్పాటు ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలన్నీ దాదాపుగా అనుకూలంగా ఉన్నాయి. సో ఇక్కడ విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్మెంట్ బిజినెస్ వంటివన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. ఇంకా మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది. అంటే ఈ వారం మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత కుటుంబపరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కుటుంబంలో ఐకమత్యం తెచ్చుకోవటం, మీ మాట తీరు, వ్యవహార శైలి ఎలా ఉంది అన్న విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి విష్ణు సహస్రనామ పారాయణం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీ అస్పష్టమైన యోగా, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభం నుంచి చాలా శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆరోగ్యంతో స్టార్ట్ చేస్తే ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ
లగ్నాధిపతి శుక్రుడు తర్వాత రవి 12వ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా నీరస నిస్సతో ఆవహించినట్టు ఉంటుంది. సో తర్వాత కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొద్దిగా అంటే లో స్టామినా ఉండటం వల్ల కొద్దిగా నిస్సత్తువగా ఉండటం వల్ల కొద్దిగా దాని మూలంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యోగా, మెడిటేషన్ వంటివి చేయటం, టైంకి నిద్ర తర్వాత టైంకి ఆహారం కరెక్ట్గా తీసుకోవటం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం ఇన్ జనరల్ బాగున్నప్పటికీ కొద్దిగా స్టామినా తగ్గటం, విల్ పవర్ తగ్గటం వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది అనిపించే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు అంటే ఒకటి లేదా 2-3 ఆదాయ మార్గాల ద్వారా ధనం కలిసి వస్తుంది. కుటుంబ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేయగలుగుతారు. వచ్చిన దాంట్లో ఎంత ఎక్కువ సేవ్ చేయాలని ఆలోచించి మంచిగా సేవ్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ 10వ తారీఖు వరకు పంచమాధిపతి, ధనాధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండటం వల్ల దశమ స్థానంలో ఉన్నప్పటికీ అంటే 11వ స్థానంలో ఉన్నప్పటికీ కొద్దిగా ప్లానింగ్ విషయంలో కొద్దిగా ఊగిసలాడే వ్యవహారం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్లానింగ్ కానీ, స్పెక్యులేషన్లోనూ కొద్దిగా ఊగిసలాట వచ్చే విషయం కనిపిస్తుంది. సో దీనికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మంచిగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. తర్వాత సంతాన విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. తర్వాత పదవి కోరుకునే వారికి, రాజకీయాల్లో ఉన్న వారికి మంచి పదవి లభించే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలత ఉంటుంది. భాషల యొక్క మెప్పు, తర్వాత అవార్డులు, రివార్డులు అందుకుంటారు. చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక సోదరులకు సంబంధించిన విషయాలు, ఇరుగు పొరుగు వారికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. తర్వాత వారితో సంబంధాలు బాగుంటాయి. తర్వాత తోటి కలీగ్స్ యొక్క కోఆర్డినేషన్ కానీ లేకపోతే కోఆపరేషన్ కానీ చాలా బాగుంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కొంత అనుకూలంగా లేవు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటి రీత్యా కొద్దిగా ఖర్చులు, రిపేర్ రీత్యా ఖర్చులు కానీ లేకపోతే కొద్దిగా అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ధనం పెట్టి కొనాల్సిన అవసరం వస్తుంది. యాక్చువల్గా స్థిరాస్తి వ్యవహారాలన్నింటిలోనూ చాలా ఆచితూచి వ్యవహరించాలి. 1-2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకుని డీటెయిల్స్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక విదేశాల్లో విద్యా, ఉద్యోగం, వ్యాపారం కోరుకునే వారికి వీసా, గ్రీన్ కార్డు వంటివి చాలా వరకు మంజూరు అవుతాయి. అయితే కొద్దిగా తల్లితో సత్సంబంధాలు, బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వారితో ఆచితూచి వ్యవహరించడం, కొద్దిగా మాటల్లో కొద్దిగా అనుమానం తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించిన విషయాలు 10వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉన్నాయి. వారు మంచిగా సెటిల్ అవుతారు. తర్వాత సంతానం కోరుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్లానింగ్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్లానింగ్కి తగ్గట్టు ఆల్మోస్ట్ అన్నీ కలిసి వస్తాయి. ఇక వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇంకా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. తర్వాత స్టార్టింగ్ నుంచే బాగా పికప్ అవుతాయి. ఇక విదేశీయాన విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వంటివి చాలా వరకు అనుకూలిస్తాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి మంచి కాలం. తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి. తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత గురువుల ఆశీర్వాదం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగా చేయగలుగుతారు. 10వ తారీఖు తర్వాత ఇంకా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి పూజలు, పురస్కారాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక లక్ బాగుంది. లక్ విశేషంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక స్నేహితుల ద్వారా చాలా మేలు జరుగుతుంది. స్నేహితులు చాలా మంచి కోఆపరేషన్ చేస్తారు. తర్వాత మీకు మంచి వాల్యుబుల్ సజెషన్స్ కానీ లేకపోతే ఫైనాన్సెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా మంచి తోడ్పాటు వల్ల చాలా అభివృద్ధి సాధిస్తారు. ఇక 10వ తారీఖు వరకు బుధుడికి సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీదేవి ఆరాధన కానీ చేసుకోవటం వల్ల ఈ వారం చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. నెక్స్ట్ మిథున రాశి. సో మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది.
ముందుగా ఆరోగ్య విషయం తీసుకుంటే లగ్నాధిపతి చతుర్థాధిపతి బుధుడు నీచ స్థానంలో ఉండి పదవ స్థానంలో నీచంలో ఉండటం వల్ల కొద్దిగా అంటే అంతర్గత మానసిక స్థితి కొద్దిగా లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే కొద్దిగా నీరసమైన ఫీలింగ్ కానీ, స్టామినా లేనట్టు కానీ, లేకపోతే ఇట్లా కొద్దిగా నిస్సత్వం ఆవహించే అవకాశం ఉంది. తర్వాత శత్రువుల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడటం, తర్వాత అంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవటం, తర్వాత ఇంకా రకరకాలుగా మనకి కొద్దిగా భయం కానీ ఆందోళన కానీ ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిగా దీనికి సంబంధించి ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల 10వ తారీఖు నుంచి చాలా వరకు బుధుడు రాశి మారటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. 10వ తారీఖు వరకు ఈ వారం అంతా కొద్దిగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం వల్ల దాదాపు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఫైనాన్సెస్కి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఈ వారమంతా రాబడి బాగుంటుంది. తర్వాత మీకు అనేక రకాలుగా ఆదాయం రావడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. వచ్చిన దాన్ని ఎక్కువ సేవ్ చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొద్దిగా 10వ తారీఖు వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్పెక్యులేషన్లో రాణిస్తారు. ఆదాయ పరిస్థితి ఈ వారమంతా దాదాపు సంతృప్తికరంగా ఉంటుంది. ఎక్కడ అంటే అప్పులు చేయాల్సిన అవసరం కానీ ఉండదు. టైంకి ధనం చేతికి అందుతుంది, సర్ప్లస్ ఉంటుంది. ఇంకా కుటుంబ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. చాలా వరకు అన్ని అనుకూల ఫలితాలు ఉన్నాయి. వారమంతా దాదాపు 7వ తారీఖు నుంచి మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మంచిగా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. మంచి శుభవార్తలు వింటారు. దాదాపు వారమంతా చాలా అనుకూలమైన వారం. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త వింటారు. ఏదైనా గతంలో అప్లై చేసి ఇంటర్వ్యూలు ఇచ్చిన వారికి ఏమైనా ఉంటే వాటి తాలూకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది. ఈ వారం ట్రై చేసే ఉద్యోగ విషయాల్లో కూడా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక నూతన ఉద్యోగం, నూతన పదవి, అధికారం ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. భాషల మెప్పు బాగుంటుంది. తర్వాత ఇంక్రిమెంట్లు, తర్వాత ప్రమోషన్స్ ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక సోదరులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. సో ఈ వారమంతా కమ్యూనికేషన్ అంటే అద్భుతమైన మీ కమ్యూనికేషన్ వల్ల, తర్వాత మీరు చేసే మాట తీరు వల్ల చాలా వరకు మంచి విజయాలు సాధిస్తారు. ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆభరణాలు సేకరిస్తారు. తర్వాత ఇనిషియేటివ్ ఒకటికి 2-3 సార్లు ప్రయత్నించి మంచి సఫలీకృతం అవుతారు. ప్రతి విషయంలోనూ ఎన్నిసార్లు ప్రయత్నించాలన్నా మీరు విసుగు విరామం లేకుండా ప్రయత్నించి మంచి ఫలితాలు సాధిస్తారు. సంతానానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. తర్వాత మీ ప్లానింగ్ చాలా అనుకూలంగా ఉండటం, తర్వాత ఇతరులకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ వ్యవహార శైలి, మాట తీరు కూడా ఉండటం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఇక స్థిరాస్తుల వ్యవహారాలు 10వ తారీఖు వరకు అంత అనుకూలంగా లేవు. స్థిరాస్తులకు సంబంధించి కొద్దిగా ప్లానింగ్ 10వ తారీఖు తర్వాత వాయిదా వేస్తే మంచిది. అంటే కొనటం, అమ్మటం కానీ, లేకపోతే విషయాలు కానీ. తర్వాత 10వ తారీఖు వరకు తల్లితోనూ బంధువులతోనూ కొద్దిగా సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కొద్దిగా అనుకూలంగానే ఉన్నాయి. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు కలిసి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే దగ్గర సంబంధాలు కాకుండా దూర ప్రాంతంలో కానీ, లేకపోతే విదేశీ సంబంధాలు చూసుకునే వారికి అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా లేకపోతే ఏదైనా కారణాల వల్ల కానీ భార్య లేదా భర్త ఇక్కడ ఒక చోటు ఉండి అబ్రాడ్లో అంటే విదేశాల్లో ఉండి భార్య లేదా భర్త దగ్గరికి వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇద్దరు కలిసి ఒక చోట ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం కలుగుతుంది. అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత ఎంఎన్సీల్లో మంచిగా వృత్తి ఉద్యోగాలు రీత్యా అంటే మంచి ఎంఎన్సీల్లో జాబ్ కానీ, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయి. విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వంటి బిజినెస్ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక దాదాపు భాగ్యాధిపతి చాలా అనుకూలంగా ఉండటం వల్ల పూజా కార్యక్రమాలు మంచిగా చేయగలుగుతారు. ధార్మిక కార్యక్రమాలు మంచిగా చేయగలుగుతారు. స్పిరిచువాలిటీ చాలా పెరుగుతుంది. మంచి గురువు లభిస్తాడు. తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది. 10వ తారీఖు నుంచి తల్లి యొక్క ఆశీర్వాదం కూడా మంచిగా ఉంటుంది. దాదాపు ఇక్కడ మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే ఈ వారంలో మీకు దాదాపుగా
అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. తర్వాత అనేక ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కోరికలు ఆల్మోస్ట్ అంటే మీరు అంటే వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దాదాపు అన్నీ నెరవేరుతాయి. ప్లానింగ్ బాగుంది. తర్వాత దైవబలం కూడా బాగుండటం వల్ల మంచి అవకాశాలు అద్భుతంగా కలిసి వస్తాయి. సో ఈ వారం మేజర్గా గురువుకి సంబంధించిన పరిహారం అంటే గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఎక్స్పెన్సెస్ అవి పెరిగే అవకాశం ఉంది. తర్వాత లగ్నాధిపతి బుధుడు 10వ తారీఖు వరకు నీచ స్థితిలో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందుల నుంచి బయటపడటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, తర్వాత లక్ష్మీదేవికి ఆరాధన చేయటం వల్ల ఈ వారం అంతా మంచి ఫలితాలు సాధిస్తారు. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయం తీసుకుంటే ఈ వారమంతా ఆరోగ్య విషయం చాలా అనుకూలంగా ఉంది. తర్వాత దాదాపు అంటే ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. తర్వాత కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. విల్ పవర్ చాలా బాగుంటుంది. షార్ప్గా నిర్ణయాలు తీసుకుని షార్ప్గా మీరు రియాక్ట్ చేయగలుగుతారు. సో ఫైనాన్సెస్కి సంబంధించి ఈ వారమంతా ఫైనాన్సెస్ చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే రాబడి బాగుంటుంది. తర్వాత ఆదాయ మార్గాలు అనేక 2-3 ఆదాయ మార్గాల ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంచిగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగా చేయగలుగుతారు. తర్వాత ఫైనాన్సెస్ ఈ వారమంతా ఆల్మోస్ట్ సంతృప్తికరంగా ఉంటుంది. దేనికి వెతుక్కోవాల్సిన పని ఉండదు. తర్వాత కుటుంబ పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. శుభకార్యాలు చేస్తారు. మంచిగా ఉంటుంది. సో వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంది. మీరు నూతన ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారం కానీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అన్నీ కలిసి వస్తాయి మీకు. సో గతంలో ఏదైనా ఇంటర్వ్యూలు కానీ ఏదైనా ఇచ్చి తర్వాత ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంటే ఈ వారం డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వార ప్రారంభంలో తీర్థయాత్రలు కానీ లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ విశేషంగా చేస్తారు. దైవబలం అంటే ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఇక్కడ రవి, తర్వాత శుక్రుడు కలిసి ఉండటం వల్ల దాదాపు అంటే 10వ స్థానంలో రవి శుక్రుల కలయిక, తర్వాత 10వ స్థానాధిపతి కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల విదేశాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. సో మీకు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల కూడా మీకు పూజల పురస్కారాల వల్ల కూడా మీకు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా మేలు జరుగుతుంది. ఇక వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ కొద్దిగా అష్టమశని జరుగుతుండటం వల్ల కర్కాటక రాశి వారికి భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీ ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం, తర్వాత మీ రహస్యాలు ఎక్కువగా అవతల వారికి చెప్పకుండా ఉండటం, మాటల్లో కొద్దిగా సర్కాస్టిక్ నేచర్ కానీ లేకపోతే నిష్ఠూరంగానే తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అర్ధాష్టమ శనికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 11వ స్థానంలో గురువు అద్భుతమైన మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ మీకు అష్టమ శని తీవ్రత తగ్గుతుంది గురువు యొక్క సంచారం వల్ల. ఆదాయ మార్గాలు కొత్తగా ఏర్పడతాయి. ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. 4వ స్థానాన్ని శుక్రుడు 4వ స్థానాధిపతి చూస్తుండటం వల్ల స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. తర్వాత మంచి స్థిరాస్తి కొనాలన్నా అమ్మాలన్నా మీకు మంచి లాభాలు కానీ లేకపోతే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క తండ్రి యొక్క బంధువుల యొక్క ఆశీర్వాదం చాలా వరకు కలిసి వస్తుంది. బంధువుల తోడ్పాటు వల్ల మంచి కార్యక్రమాలు సాధించగలుగుతారు. నూతన వాహనం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది. దాదాపు ప్రతి ఒక్క విషయంలోనూ మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. తర్వాత ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి. దాదాపు ఈ వారం ముఖ్యంగా బుధుడు 3వ స్థానాధిపతి 12వ స్థానాధిపతి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ 3వ స్థానాన్ని చూస్తున్నప్పటికీ నీచ స్థితిలో ఉండటం వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ వారం. తర్వాత సోదరులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం, తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని కొద్దిగా మీరు ఏదైనా పని చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల విషయాల వరకు కొద్దిగా 10వ తారీఖు నుంచి అంటే ఇక్కడ 10వ తారీఖు తర్వాత బుధుడు మీకు 10వ స్థానంలోకి రావటం వల్ల నీచ స్థితి నుంచి బయటపడటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. సో ఈ వారం అంతా కొద్దిగా
విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవటం, తర్వాత కోరికలను కొద్దిగా అదుపులో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి ముఖ్యంగా ముందుగా ఆరోగ్య విషయం తీసుకుంటే లగ్నాధిపతి రవి భాగ్యస్థానంలో ఉండటం వల్ల దాదాపు ఇక్కడ 6వ స్థానాధిపతి కూడా మంచి స్థానంలో ఉండటం వల్ల ఈ వారమంతా ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి స్టామినా, విల్ పవర్ కలిగి ఉంటారు. కొత్త ఏదైనా చేయాలని ఉత్సాహంతో మనసు ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఇక్కడ కొద్దిగా అష్టమంలో ఉన్న కుజరాహుల వల్ల కొద్దిగా ఆవేశం కూరవటం, దాని ద్వారా అంటే ఏదైనా ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల బీపీ లేకపోతే కొద్దిగా ఆవేశపూరితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది మినహా ఆరోగ్యమంతా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఫైనాన్సెస్ విషయం తీసుకుంటే 10వ తారీఖు వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే 2, 11 స్థానాల అధిపతి బుధుడు అష్టమంలో ఉన్నాడు. దీనివల్ల ఆకస్మికంగా ఫైనాన్సెస్లో ఒడిదుడుకులు రావటం, కుటుంబ పరంగా కొద్దిగా చిక్కులు రావటం, మాట తీరులో ప్రాబ్లం వల్ల కొద్దిగా ప్రాబ్లం రావటం, స్నేహితుల వల్ల ప్రాబ్లం రావటం జరుగుతుంది. దాదాపు ఈ పరిస్థితి 2 నెలల నుంచి ఉంది. ఇక్కడ టర్న్ అరౌండ్ ఉంటుంది. వారాంతం నుంచి చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. అంటే ఫైనాన్సెస్ చాలా అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి ఉంటుంది. అంటే బుధుడు క్విక్గా రిజల్ట్ ఇచ్చే గ్రహం. 25 రోజుల్లో రాశి మారుతూ ఉంటాడు. అంటే ఏది ఇచ్చినా కానీ క్విక్గా ఉంటుంది. అంటే కష్టాలు వచ్చినా క్విక్గా ఉంటుంది, సుఖాలు వచ్చినా క్విక్గా ఉంటుంది. సో దాదాపు 10, 11వ తారీఖు నుంచి మీకు ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరంగా కానీ, లేకపోతే స్నేహితుల పరంగా కానీ, ఆదాయ మార్గాల పరంగా కానీ ఇదంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల విషయం తీసుకుంటే వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన కాలం. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. సప్తమంలో శశమహాపురుషయోగం ఏర్పడుతుండటం వల్ల ఈ మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దశమంలో గురుడు రావటం వల్ల ఇక్కడ పంచమాధిపతి దశమ స్థానంలో, కోణాధిపతి దశమంలోకి రావటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చి అనుకూలంగా ఉంటుంది. ఒక మంచి ఉద్యోగం లేదా వృత్తి లేదా ఒక పదవి సాధించడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. దాదాపు కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. ఫైనాన్సెస్ బాగుండటం, మాట తీరు బాగుండటం వల్ల మీ వ్యవహార శైలి కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు. ఇక సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. అంటే దాదాపు మీరు సూచించిన బాటలో వాళ్ళు నడవటం, తర్వాత మంచిగా సెటిల్ అవ్వటం, ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. ప్లానింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ప్లానింగ్కి తగ్గట్టు మీరు అద్భుతంగా మీ కోరికలన్నీ నెరవేరడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే దాదాపు మీ దైవబలం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల చాలా వరకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంకా వివాహ సంబంధమైన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి వివాహ సంబంధాలు మంచిగా కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. తర్వాత నూతన వ్యాపార భాగస్వాములు జాయిన్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు, తర్వాత మంచి అనుభవం ఉన్నవారు వ్యాపారంలో జాయిన్ అవుతారు. నూతన వ్యాపారం మీరు స్టార్ట్ చేసినప్పుడు మంచిగా స్టార్ట్ అవుతుంది. అనుకూలంగా మీకు ఫలితాలు ఉంటాయి. తర్వాత ప్రయాణాలు కలిసి వస్తాయి. రిలేషన్షిప్స్లో చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఇక విదేశీయాన విషయాలు అంటే తండ్రి యొక్క అనుగ్రహం బాగుంటుంది. అనుగ్రహం అంటే తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. మంచి గురువు లభిస్తారు. వారి ప్రవచనాల వల్ల కానీ, లేకపోతే మీరు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల కానీ మీకు జీవితంలో ఉన్నతి ఉంటుంది. స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇంక్లైన్ అవుతారు. దాదాపు అంటే ఇక్కడ 2వ స్థానం మీద, కేతువు మీద కూడా గురువు యొక్క దృష్టి ఏర్పడుతుండటం వల్ల మీకు కుటుంబంలో ఐకమత్యం, కుటుంబంలో శుభకార్యాలు, పూజలు, పురస్కారాలు చేయడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. సో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు చాలా వరకు ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది. తల్లితోనూ బంధువులతోనూ సంయమనంతో వ్యవహరించాలి కొద్దిగా. అంటే చతుర్థాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఒడిదుడుకులు రావటం, తర్వాత ఆకస్మికంగా ఏమైనా చిక్కులు రావటం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ విషయాల్లో కొద్దిగా ఆవేశంతో కాకుండా షార్ప్గా రియాక్షన్ తగ్గించుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లితో కానీ, బంధువులతో కానీ, స్థిరాస్తి వ్యవహారాల్లో కానీ. వాహనం నడిపేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా నడపటం, జాగ్రత్తగా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక దాదాపు
అంటే ఈ 10వ తారీఖు వరకు సింహరాశి వారు బుధునికి సంబంధించిన పరిహారం తర్వాత అంటే విష్ణు సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, తర్వాత ఆవేశాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. దాదాపు గురువు రాశి మారటం వల్ల మీకు అత్యధిక శుభ ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ముందుగా ఆరోగ్యంతో స్టార్ట్ చేస్తే ఆరోగ్యం చాలా చాలా కుదుటపడుతుంది. మానసిక స్థితి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మనసులో ఉన్న భయాలు ఆందోళనలు తగ్గుతాయి. అయితే ఇక్కడ లగ్నాధిపతి బుధుడు కొద్దిగా నీచ స్థితిలో ఉండటం వల్ల కొద్దిగా శత్రువుల గురించి ఎక్కువ ఆలోచించటం, అన్నెసరీ టెన్షన్ పడటం, తర్వాత వర్రీ చేయటం, దీని మూలంగా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. 10వ తారీఖు వరకు బుధుడు నీచ స్థితిలో ఉంటాడు. 10వ తారీఖు నుంచి మీకు అష్టమ స్థానంలోకి వస్తాడు. ఈ అష్టమ స్థానంలోకి రావటం వల్ల కూడా కొద్దిగా వర్రీ తర్వాత ఏదో ఒక రకమైన అన్నెసరీ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారమంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే బుధుడికి లగ్నాధిపతి కాబట్టి విష్ణు సహస్రనామ బుధుడు లగ్నాధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండబట్టి 1.5 కేజీల పెసలు దానం ఇవ్వటం, తర్వాత కంటిన్యూస్గా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. అయితే గురువు యొక్క అనుకూలత వల్ల, శని యొక్క అనుకూలత వల్ల మేజర్గా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. మేజర్గా మెంటల్ ప్లేన్లో అంటే మీకు ఆలోచనలో కొద్దిగా అంటే మెంటల్ ఇల్ హెల్త్ ఉంటుంది. ఇల్ హెల్త్ అంటే ఇన్ ద సెన్స్ మీకు కొద్దిగా నీరస నిస్సత్తులు అవి ఇవి ఆవహించడం, తర్వాత ఫిజికల్గా స్టామినా బాగానే ఉంటుంది. ఇంకా ఫైనాన్సెస్కి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే 2వ స్థానాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల, తర్వాత అష్టమంలో రవితో కలిసి అస్తంగతం చెందుతుండటం వల్ల కొద్దిగా కుటుంబ పరంగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల కొద్దిగా ఆకస్మికంగా అవతల వారితో ఒడిదుడుకులు ఏర్పడటం, తర్వాత ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో ఐకమత్యం కోసం ట్రై చేయాలి. మాట తీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీకు రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో అది వస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత తండ్రితో సత్సంబంధాలు అంటే తండ్రికి అభిప్రాయాలను ఎక్కువ గౌరవించి వారు చెప్పిన బాటలో నడుచుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలు ఇచ్చా దాదాపు వారమంతా అనుకూలంగానే ఉంటుంది. అయితే 10వ తారీఖు తర్వాత బుధుడు అష్టమంలోకి రావటం వల్ల కొద్దిగా వృత్తి ఉద్యోగాలు ఇచ్చా మార్పు చేద్దామని లేకపోతే సడన్గా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. వ్యాపారపరమైన కార్యక్రమాలన్నీ చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఏదైనా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కొంచెం అనుకూల ఫలితాలు సాధించడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో కొద్దిగా ఈ వారమంతా ఇంపార్టెంట్ నిర్ణయాలు అంటే వృత్తి మార్చడం కానీ లేకపోతే ఉద్యోగాలు మార్చడం కానీ లేదా వ్యాపారం మార్చడం కానీ ఇట్లాంటి విషయాలు కొద్దిగా వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో కూడా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ రియాక్షన్ షార్ప్గా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో కానీ వృత్తి ఉద్యోగాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా స్థిరాస్తుల వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన స్థిరాస్తులు కొనాలన్న కోరిక నెరవేరుతుంది. తర్వాత గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రతి ఒక్క కార్యక్రమంలో చక్కని మానసిక స్థితి అంటే సంతోషకరమైన మానసిక స్థితి వల్ల గృహంలో ఉన్న ఆనందకరమైన వాతావరణం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక సంతానానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. మీ ప్లానింగ్ చాలా బాగుంటుంది. ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలు నెరవేరడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. క్రియేటివిటీ బాగుంటుంది. అయితే కొద్దిగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం మీద ఎక్కువ ప్రేమాభిమానాలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ వారికి మామూలుగా కన్నా మీ ఎఫెక్షన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. వారికి చిన్నగా ఏదైనా అయినా కానీ మీరు ఎక్కువ తలడిల్లిపోవటం, ఇట్లా వారి గురించి అతిగా ప్రేమించటం, దాని ఎక్కువ రియాక్షన్ ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. వారితో కొద్దిగా సంయమనంతో వ్యవహరించడం, వారిని ఫ్రీగా వదిలేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా. ఇక వివాహానికి సంబంధించిన విషయాలు, నూతన వివాహ సంబంధాలు చూసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చూసుకోవాలి. సప్తమంలో కుజుడు రాహువు ఉండటం వల్ల
కొద్దిగా అవతల వారి పార్ట్నర్స్ అంటే భార్య లేదా భర్త యొక్క రియాక్షన్ ఎక్కువ ఉంటుంది, లేదా మీ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. కుజుడు ఇక్కడ అంత మంచి ఫలితాలని 7 సప్తమ స్థానంలో. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కోసం ట్రై చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం వల్ల అపార్థాలు దోషాలు తొలగి కొద్దిగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సో బిజినెస్ పార్ట్నర్స్తో కూడా చాలా సంయమనంతో వ్యవహరించాలి. ఇంకా దాదాపు వారసత్వ ఆస్తులు కలిసి రావడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. వీలునామాల ద్వారా కానీ, లేకపోతే గిఫ్ట్ల రూపంలో కానీ ఏదో రకంగా మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి ఉంటుంది. ఈ వారం నుంచి దాదాపు మీరు పూజా కార్యక్రమాలు, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, మంచిగా చేయగలుగుతారు. ప్రతి ఒక్క కార్యక్రమం దైవబలం లక్ విశేషంగా పెరుగుతుంది. మంచి గురువుల ఆశీర్వాదం, మీరు చేసే పూజలకు దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలోంచి లక్కీగా తప్పించుకోగలుగుతారు. దాదాపు వారమంతా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానంలో గురువు రావటం వల్ల చాలా విశేషమైన దైవబలం పెరుగుతుంది. తర్వాత మీ లగ్నానికి ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది. సో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్పిరిచువాలిటీ వల్ల మీకు మానసిక ప్రశాంతత లభించటం, తర్వాత దైవబలం లభించటం వల్ల కానీ దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమం నుంచి మంచిగా సక్సెస్ఫుల్గా బయటపడగలుగుతారు. ఇక ఈ వారమంతా విష్ణు సహస్రనామ పారాయణం, తర్వాత లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి ముందుగా ఆరోగ్య విషయం తీసుకుంటే ఆరోగ్య విషయం చాలా అనుకూలంగా ఉంటుంది. లగ్నాధిపతి లగ్నాన్ని చూస్తున్నందువల్ల చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిగా లగ్నాధిపతి శుక్రుడు అస్తంగత్వం చెంది ఉండటం వల్ల బేసిక్గా లిటిల్ బిట్ అంటే మానసికంగా కానీ, లేకపోతే ఉత్సాహం తగ్గటం, తర్వాత ఎక్కువ ప్రెషర్, కొద్దిగా ఏదో రకమైన టెన్షన్కి ప్రెషర్కి గురయ్యే అవకాశం ఉంది. తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ వంటివి చేయటం, తర్వాత మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల ఎదురుగా మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక కుటుంబ విషయం అంటే ఫైనాన్సెస్ తీసుకుంటే ఈ వారమంతా అంటే మీకు ఆదాయం రకరకాలుగా వస్తున్నప్పటికీ ఆదాయంలో మార్పు అంటే ఆదాయ మార్గాలు మూసుకుపోవటం కానీ ఇట్లాంటిది ఏమీ ఉండదు. దాదాపు మంచి ఆదాయ మార్గాలు 1 కన్నా 2 మార్గాల ద్వారా మీకు ధనం లభిస్తుంది. కానీ ఇక్కడ కొద్దిగా సేవ్ చేయడానికి వచ్చేసరికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అనవసరంగా ఇతరులకు గ్యారంటీలు ఇవ్వటం, తర్వాత చేబుదలు ఇవ్వటం, వీటి వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనవసరంగా. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లానింగ్ లేకపోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాట తీరు అన్నెసరీగా ఏదో దాతృత్వం కొద్దీ అవతల వారికి హెల్ప్ చేద్దాం అనుకోవటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఐకమత్యం లేకపోవటం, తర్వాత అవతల వారి బయట వాళ్ళు కొద్దిగా మీకు అంటే మీరు ఎమోషనల్గా డిపెండ్ అవ్వటం కానీ, వారిని అనవసరంగా సలహాలు అడగటం వల్ల, వారి ఇంటర్ఫరెన్స్ వల్ల కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం నూతన జాబ్ కోరుకునే వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎంత కష్టపడాలి, తర్వాత ఎట్లా నిలబెట్టుకోవాలి వచ్చిన దాన్ని, ఇంకా ఎంత కష్టపడాలి, మంచిగా ఏదైనా సాధించాలి, వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అవార్డు కానీ మెప్పు కానీ సాధించాలి, ఒక లెవెల్కి వెళ్ళాలి అని బాగా ట్రై చేస్తారు. తర్వాత వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీరు తరచి చూసుకోవటం, తర్వాత వాటికి సంబంధించిన ప్రయాణాలు, వృత్తి ఉద్యోగాలు చేయాల్సిన ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. సక్సెస్ఫుల్గా మంచిగా మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంకా సంతానానికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ పంచమాధిపతి పంచమంలో ఉండటం వల్ల మంచిగా ప్లాన్ చేయగలిగినప్పటికీ, పంచమాధిపతి శని అవ్వటం వల్ల కొద్దిగా ఏదో రకమైన దిగులు ఉంటుంది వారి గురించి. అంటే అన్నీ బాగుంటాయి కానీ ఏదో రకమైన దిగులు ఉంటుంది వారి గురించి. అది దాని మూలంగా కొద్దిగా వారిని ఎక్కువ కట్టడి చేయడానికి ట్రై చేస్తారు. మీకున్న అన్నెసరీ దిగులు మూలంగా వారిని కట్టడి చేయడానికి ట్రై చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ క్రియేటివిటీ అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. బంధువుల తోడ్పాటు ఉంటుంది. ఇక నూతన వాహనం కొనాలనుకున్న వారికి, నూతన స్థిరాస్తులు ఇల్లు కానీ లేదా ప్లాట్ కొనాలనుకున్న వారికి మంచి సమయం. ఈ విషయంలో చాలా వరకు అనుకూలత ఉంటుంది. ఇక వైవాహిక జీవితానికి సంబంధించి ఇక్కడ మీకు అంటే
భార్య లేదా భర్త నుంచి మీకు కొద్దిగా ఎక్కువ డేటా కానీ లేకపోతే విమర్శలు కానీ వచ్చే అవకాశం ఉంది. వీటిని కరెక్ట్గా మీరు స్వీకరించాలి. అంటే మీ గురించి, మీ బిహేవియర్ గురించి కానీ, మీరు చేస్తున్న పనుల గురించి కానీ వాళ్ళు కొద్దిగా ఎక్కువ విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. సో ఆ విమర్శలు కొద్దిగా జాగ్రత్తగా తీసుకుని, పాజిటివ్గా తీసుకుని మీరు ఎక్కువ మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి. దాదాపు ఈ విషయంలో ప్రాబ్లం ఏం లేదు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా మీకు ఏదో ఒక స్థిరాస్తి కలిసి రావటం, లేదా వీలునామాల ద్వారా కానీ, గిఫ్టుల రూపంలో కానీ, షేర్ల రూపంలో కానీ, విండ్ఫాల్ రూపంలో ఏదో ఒకటి ఆకస్మిక ధనప్రాప్తి కూడా చాలా వరకు ఉంటుంది. ఇక తండ్రి యొక్క ఆశీర్వాదం చాలా వరకు ఉన్నప్పటికంటే ఇక్కడ భాగ్యాధిపతి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానాధిపతి, 9వ స్థానాధిపతి బుధుడు 6వ స్థానంలో నీచ స్థితిలో ఉండటం వల్ల కొద్దిగా లక్ తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే 10వ తారీఖు నుంచి బుధుడు ఇక్కడ 7వ స్థానంలోకి రావటం వల్ల లక్ విశేషంగా కలిసి వస్తుంది. అంటే వారాంతంలో ఈ వారమంతా కొద్దిగా లక్ కలిసి రావటానికి, తర్వాత తండ్రితో సత్సంబంధాలు పెంపొందించుకోవటానికి, విదేశీయాన విషయాలు మంచిగా చూసుకోవటానికి మీకు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు దాదాపుగా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరుగుతాయి. ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ కోర్టు కేసుల వ్యవహారాలు కానీ ఇవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. శత్రుజయం కలుగుతుంది. అయితే భార్య లేదా భర్త మధ్య కొద్దిగా అంటే కోపం వల్ల రిలేషన్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన కోపం ఉంటుంది. తర్వాత షార్ప్ రియాక్షన్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వారమంతా కొద్దిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు చూస్తారు. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం దాదాపు అనుకూలమైన ఫలితాలు చాలా వరకు ఉన్నాయి. ఫస్ట్ ఆరోగ్య విషయం తీసుకుంటే లగ్నాధిపతి కుజుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉండటం, తర్వాత కుజుడు స్టామినాకి, విల్ పవర్కి కారకుడు కాబట్టి మంచి ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ ఉండవు. గురువు కూడా 7వ స్థానంలోకి వచ్చి లగ్నాన్ని చూస్తుండటం వల్ల క్రమేపీ మీకు ఏమైనా అనారోగ్యాలు, తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నా తగ్గిపోవటానికి మంచిగా అవకాశాలు ఏర్పడతాయి. క్రమేణా తగ్గుముఖం పడతాయి. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు ఈ వారం. అయితే కొద్దిగా వార ప్రారంభంలో పనుల ఒత్తిడి, తర్వాత అనేక రకాల ఆలోచనలతో నిండి ఉండటం వల్ల కొద్దిగా ఒత్తిడి వల్ల స్టామినా తగ్గినట్టు అనిపిస్తుంది. యోగా, మెడిటేషన్ వంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఫైనాన్సెస్ చాలా వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఫైనాన్సెస్ అంటే మీకు రాబడి ఎంత అంటే మీకు ఎంత వచ్చినా కానీ సేవింగ్స్ బాగా చేయగలుగుతారు. వచ్చిన దాంట్లో మ్యాక్సిమం సేవ్ చేయడానికి మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు. తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా వరకు సంతృప్తికరంగా ఉంటుంది. అయితే 11వ స్థానాధిపతి బుధుడు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నప్పటికీ 11వ స్థానాన్ని చూస్తుండటం వల్ల చాలా వరకు ఒకటి కన్నా ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా ధనం రావటం మంచి అవకాశం కలిసి వస్తుంది. ఆదాయ పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది. 11వ స్థానంలో ఉన్న కేతువు మీద గురుదృష్టి ఏర్పడుతున్న కారణంగా మీకు ప్లానింగ్కి తగ్గట్టు, అంటే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏది ఉందో దానికి తగ్గట్టుగా మీరు కరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసి మంచి లాభాలు, వ్యాపారంలో లాభాలు కానీ లేకపోతే ఆర్థికంగా చాలా చాలా అనుకూలమైన ఫలితాలు చూస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఒక నూతన వృత్తి ప్రారంభిస్తారు, కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఇట్లా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గురుబలం వల్ల మీకు ఒక మంచి అట్రాక్షన్ ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, పర్సనల్ లైఫ్లో కానీ మీరు ఎవరిని ఏ విధంగా అప్రోచ్ అయినా కానీ మీకు చాలా ఈజీగా కార్యక్రమాలు జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. సో వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అవార్డులు, రివార్డులు అందుకోవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సో చాలా కష్టపడి పనిచేస్తారు. వ్యాపారాల్లో కూడా చాలా ఆలోచించి నూతన వ్యాపారాలు ప్రారంభించడం, తర్వాత వస్తున్న లాభాలని ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలన్న విషయం నూతనంగా అంటే కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయటం కానీ లేకపోతే ఇంకా వాటిని ఎట్లా మదుపు చేయాలన్న విషయం మీద ఎక్కువ ఆలోచిస్తారు. ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. సోదరులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అంటే తోటి సహోద్యోగులు మంచి
రేపో ఉంటుంది వారితో. తర్వాత తండ్రి తరపు బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఇక సంతానానికి సంబంధించిన విషయాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. గత సంవత్సరంగా మీకు ఏదైనా సంతానంతో ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే సంతాన రీత్యా చిక్కులు కానీ, వారి మాట వినకపోవటం కానీ, సంతానం కలగకపోవటం కానీ, ఈ విషయాలన్నీ మీకు గురువు మారటం, లైట్గా లగ్నాన్ని చూస్తుండటం వల్ల ఈ విషయాలన్నీ సాల్వ్ అయిపోతాయి. దాదాపు పరిష్కారం దిశగా మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది, వారి సెటిల్మెంట్ బాగుంటుంది, వారి ప్లానింగ్ వారి కోసం మంచిగా ప్లాన్ చేస్తారు. మీ ప్లానింగ్ బాగుండటం, తర్వాత దైవబలం కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఇక రుణాలు తీర్చివేస్తారు. రుణాలకు సంబంధించిన విషయాలు చాలా, అంటే దాదాపు రుణాలు తీర్చివేయడానికి అవసరమైన విశేషమైన ధనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. జనరల్గా వివాదాలు జగడాలకు మీరే దూరంగా ఉంటారు. ఇంకా సప్తమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండి అస్తంగత్వంలో ఉండటం వల్ల మీకు కోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది, రియాక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీని మూలంగా వ్యాపార భాగస్వాములతో కానీ, లేకపోతే భార్య లేదా భర్తతో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు ఎక్కువ బిజీగా ఉండటం, తర్వాత భార్య లేదా భర్తతో ఎక్కువ గడపలేకపోవటం, అంటే సమయం గడపలేకపోవటం, వారికి కావాల్సినంత టైం కేటాయించలేకపోవటం వల్ల కొద్దిగా భేదాభిప్రాయాలు రావటం, డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ విషయంలో మీరు ఒత్తిడి తగ్గించుకొని, తర్వాత అంటే వృత్తికి సంబంధించిన టైం కొంతవరకు కేటాయించడం, తర్వాత భార్య లేదా భర్తతో కరెక్ట్గా టైం కేటాయించడం, వారి అభిప్రాయాలకు విలువనివ్వటం, తర్వాత షార్ప్నెస్ తగ్గించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏదైనా ప్రాబ్లం, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కొద్దిగా విడాకుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ప్లానింగ్ అద్భుతంగా ఉండటం, తర్వాత అంటే ఇక్కడ మీరు షార్ప్గా నిర్ణయాలు తీసుకుని షార్ప్గా మీరు అమలు చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు క్విక్ యాక్షన్ చూపిస్తాడు. ఇట్లా నిర్ణయం తీసుకుని అట్లా చేసేసరికి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. కొద్దిగా నెమ్మదిగా ఆలోచించి ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తుల వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తుల రీత్యా మంచి అనుకూలత ఉంటుంది. అంటే వాటి విలువ పెరగటం కానీ, మీరు వాటితో డీల్ చేసేటప్పుడు మంచి అనుకూలత ఉన్నప్పటికీ ఇక్కడ అర్ధాష్టమ శని కూడా జరుగుతుండటం వల్ల మీ మానసిక స్థితి కొద్దిగా, అంటే రియాక్షన్ షార్ప్గా ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. శనికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే 1.5 కేజీల నల్ల నువ్వులు దానం ఇవ్వటం, శనికి తైలాభిషేకం చేయటం, అంటే ఈ వారం కొద్దిగా చేసుకోవటం. శనివారం నాడు ముఖ్యంగా ఈ వారం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత, అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆరోగ్య విషయం తీసుకుంటే, లగ్నాధిపతి గురువు 6వ స్థానంలో సంచరించడం, చతుర్థ స్థానంలో ఉన్న కుజుని వల్ల కొద్దిగా ఆవేశపూరితమైన మనస్తత్వం వల్ల స్ట్రెస్ లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్య కొద్దిగా క్రాపప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్టార్ట్ అవ్వటం కానీ, లేకపోతే అనారోగ్యం కొద్దిగా బాధించే అవకాశం ఉంటుంది. ఈ వారమంతా కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల, లేకపోతే నిరాశ నిస్పృహల వల్ల, తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారమంతా కొద్దిగా యోగా, మెడిటేషన్ వంటివి చేయటం, తర్వాత మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి ఆహారం అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవటం, తర్వాత అంటే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయకుండా మంచి సాత్వికమైన కెలరిఫిక్ ఫుడ్ తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవటానికి ట్రై చేయాలి. సో ఫైనాన్సెస్ విషయాలు చాలా వరకు, అంటే ఆర్థిక విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ధనురాశి వారికి. అంటే ముఖ్యంగా ధనురాశి వారికి 1, 4 స్థానాలు, అంటే అధిపతి లగ్నాధిపతి గురువు 6వ స్థానంలో ఉండటం, తర్వాత 7, 10 స్థానాల అధిపతి బుధుడు నీచ స్థితిలో ఉండటం వల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ అన్ని రకాలుగాను, అంటే వృత్తిపరంగా కానీ, లేకపోతే బంధువుల పరంగా కానీ, స్థిరాస్తుల పరంగా కానీ, భార్య పరంగా కానీ, సో అన్ని రకాలుగా కొద్దిగా ఈ వారం కొద్దిగా టెన్షన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో తెలియదు, తర్వాత దేని మీద సొల్యూషన్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సో దీని మీద కొద్దిగా ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంది. కన్ఫ్యూజన్లో ఎక్కువ ఒత్తిడికి గురవటం, ముఖ్యంగా ఈ వారం స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. బంధువులతో రేపో ఎట్లా మెయింటైన్ చేయాలి, తర్వాత తల్లితో భేదాభిప్రాయాలు ఎట్లా తగ్గించుకోవాలి అన్న ఒక కన్ఫ్యూజ్డ్ మానసిక స్థితి ఉంటుంది.
తర్వాత ఇది అయిన తర్వాత ఆల్మోస్ట్ మీకు 7వ తారీఖు నుంచి కొద్దిగా సంతానపరమైన విషయాలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకోవటం, తర్వాత మళ్ళీ పునఃసమీక్షించుకోవటం, ప్లానింగ్కి తగ్గట్టు మీ అనుకూలమైన కార్యక్రమాలు అంటే మీ కోరికలకు తగ్గట్టు ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అంటే ప్లానింగ్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. దాదాపు 9వ తారీఖు నుంచి కొంత రిలీఫ్ వస్తుంది. 9వ తారీఖు నుంచి కొంచెం మానసిక స్థితి కొద్దిగా సెటిల్ అవ్వటం, తర్వాత కన్ఫ్యూజన్ తగ్గటం. 10వ తారీఖు తర్వాత బుధుడు కూడా మీకు పంచమ స్థానంలోకి రావటం వల్ల చాలా వరకు కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అంటే వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలించడం స్టార్ట్ చేస్తాయి. ఒక మంచి నిర్ణయానికి రాగలుగుతారు. తర్వాత వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఆల్మోస్ట్ మంచిగా సాధిస్తారు. అంటే ఇక్కడ గురువు లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల పోటీలు ఎక్కువ అవుతాయి. వృత్తిపరంగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. వృత్తిపరంగా శత్రువులు ఎక్కువ అవుతారు. సో దీని మూలంగా కొద్దిగా స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంది. ఇంకా సంతాన విషయాలు చాలా వరకు అంటే దాదాపు 7-8 తారీఖుల్లో సంతాన విషయాల్లో ఒకసారి నిర్ణయం తీసుకుని తర్వాత బాగా పునఃసమీక్షించుకుని వారితో జాగ్రత్తగా ఒక నిర్ణయానికి వస్తారు. సంతాన సమస్యలు దాదాపు ఆల్మోస్ట్ ఈ వారమంతా ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. వాటిలో అనుకూల ఫలితాలే ఉంటాయి. వైవాహిక జీవితం కూడా దాదాపు ఒక కన్ఫ్యూజన్తో ఉంటుంది. ఈ 10వ తారీఖు తర్వాత చాలా వరకు సెటిల్మెంట్ వస్తుంది. మంచి ర్యాపో ఏర్పడుతుంది. తర్వాత వారికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలత. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన పెట్టుబడి కానీ లేకపోతే దానికి కావాల్సిన లైసెన్సులు కానీ ఇవన్నీ 10వ తారీఖు తర్వాత మీ చేతికి అందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భాగ్యాధిపతి రవి పంచమ స్థానంలో ఉచ్చంలో ఉండటం వల్ల పూర్వపుణ్యము తర్వాత లక్క కూడా విశేషంగా ఉండటం వల్ల ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమం నుంచి చాలా మంచిగా బయటపడతారు. సో ధనురాశి వారికి విశేషమైన దైవబలం వల్ల చాలా అంటే కార్యక్రమాలన్నీ మీకు సజావుగా సాగుతాయి. మీరు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా, ప్లానింగ్ కరెక్ట్గా లేకపోయినా, ఏం చేసినా కానీ విశేషమైన దైవబలం వల్ల చాలా వరకు కార్యక్రమాలన్నీ కరెక్ట్గా మీకు జరుగుతాయి. ముఖ్యంగా ఈ వారమంతా ఓం గురవే నమః అనే మంత్రాన్ని పఠించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంపార్టెంట్ కార్యక్రమాలు కొద్దిగా నెక్స్ట్ వారానికి వాయిదా వేయటం మంచిది. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభవార్తలతో మీ వారం స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ముందుగా ఆరోగ్య విషయం తీసుకుంటే మకర రాశి వారికి లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. తర్వాత పంచమంలో గురువు కూడా రావటం వల్ల గత కొంతకాలం నుంచి ఉన్న ఒత్తిడంతా తగ్గిపోయి దాదాపు మంచి ఆరోగ్యం కుదిరిపట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ వారమంతా మంచి ఆరోగ్యం పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. అయితే వారం మధ్య నుంచి కొద్దిగా పనుల ఒత్తిడి వల్ల కొద్దిగా మళ్ళా ఒత్తిడి రావటం, తర్వాత దాని మూలంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్సెస్ విషయం తీసుకుంటే ఫైనాన్సెస్ చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు వచ్చిన ఆదాయంలో మ్యాక్సిమం సేవ్ చేయగలుగుతారు. తర్వాత ఆర్థిక పరిస్థితి వారం అంతా సంతృప్తికరంగా ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ మార్గాల ద్వారా ధనాదాయం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. తర్వాత మీ విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ దశమాధిపతి శుక్రుడు రవితో కలిసి 4వ స్థానంలో ఉండటం, దశమాన్ని చూస్తుండటం వల్ల నూతన ఉద్యోగం ప్రారంభించినప్పటికీ దానికి సంబంధించిన ఒత్తిడి కొంతవరకు ఫీల్ అవుతారు మీరు. సో మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా ఈ వారం కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే మీ మ్యాక్సిమం టైం గడపాల్సి వస్తుంది. ఇంటికి కొద్దిగా అంటే ఇంట్లో గడపడానికి, వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఆఫీసులో గడపడానికి కొద్దిగా క్లాష్ వచ్చే అవకాశం ఉంది. బాసులు ఇచ్చా కానీ పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువ ఉండి దాని మూలంగా కొద్దిగా ఎగ్జాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగాలు ఇవన్నీ కొద్దిగా మంచిగా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు వార ప్రారంభం నుంచి. తర్వాత ఈ వారం ముఖ్యంగా స్థిరాస్తుల వ్యవహారాలు
అంటే స్థిరాస్తులకు సంబంధించి ఆ, కొనటం అమ్మటం కానీ వాటికి సంబంధించిన రిపేర్లు కానీ వాటికి సంబంధించిన ఏదైనా భేదాభిప్రాయాలు కానీ వాటి మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుతుంది. గృహ వాతావరణం మంచిగా ఎట్లా పెట్టుకోవాలి అంటే డొమెస్టిక్ పీస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, తర్వాత తల్లితోనూ బంధువులతోనూ తర్వాత మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎట్లా ట్రై చేయాలి, ఈ విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలు ఎట్లా తగ్గించుకోవాలి అన్న దాని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇక్కడ అంటే స్థిరాస్తులు మీకు రావాల్సిన వాటాల గురించి వీటి గురించి కొద్దిగా ఈ చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మూడవ స్థానాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల మీకు రావాల్సిన వాటాలు మీకు రావడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. ఇక బంధువులతో ఏర్పడిన భేదాభిప్రాయాలు తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. 7-8 తారీఖుల్లో ఈ డైరెక్షన్లో ఎక్కువ కృషి చేసి మీరు మంచి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియరు మంచి మానసిక స్థితి పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. తర్వాత దాదాపు 10వ తారీఖు నుండి కొద్దిగా సంతానం యొక్క విషయాలు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃసమీక్షించుకోవటం, తర్వాత శ్రేయోభిలాషులతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవటం. అయితే పంచమ స్థానంలో గురువు వల్ల అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి మీకు పాజిటివ్ ఇండికేషన్స్ అన్నీ వస్తాయి. అంటే లేని వారికి సంతానం కలుగుతుందని, తర్వాత సంతానం ఉన్నవారు వారికి మంచి వివాహం కానీ లేకపోతే శుభకార్యాలు కానీ విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇట్లాంటి విషయాలన్నీ మీ ప్లానింగ్ తగ్గట్టు వాళ్ళు మీ కోరికలకు తగ్గట్టు వాళ్ళు స్పందించటం, తర్వాత మంచి గాడిలో నడవటం వల్ల సంతోషకరమైన మానసిక స్థితి ఉంటుంది. స్పెక్యులేషన్ చాలా అనుకూలంగా ఉంటుంది. దాదాపు మీ క్రియేటివిటీ అద్భుతంగా ఉండటం వల్ల మంచి మంచి నిర్ణయాలు తీసుకుని తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించటం ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే పోటీ పరీక్షలు, జాబుకు సంబంధించిన పోటీ పరీక్షలు అన్నీ క్లియర్ చేయగలుగుతారు. ఇక దాదాపు బుధుడు, భాగ్యాధిపతి బుధుడు ఇక్కడ నీచ స్థితిలో ఉండటం వల్ల, మూడవ స్థానంలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నప్పటికీ నీచ స్థితిలో ఉండటం వల్ల లక్క కొద్దిగా కలిసి రావటం ఏదైతే ఉందో కొద్దిగా 1.5 మంత్ నుంచి లక్క కలిసి రాకపోవటం ఏదైతే ఉందో కరెక్ట్గా మీకు ఇది 10వ తారీఖు నుంచి భాగ్యాధిపతి బుధుడు చతుర్థంలోకి రావటం వల్ల చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ తారీఖు వరకు కొద్దిగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల శత్రువుల తాకిడి తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, తర్వాత లక్ విశేషంగా కలిసి వస్తుంది. సో ఇంపార్టెంట్ నిర్ణయాలు 10వ తారీఖు వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. నూతన స్నేహితుల తర్వాత నెట్వర్కింగ్, మీ సర్కిల్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ ప్లానింగ్కి తగ్గట్టు అంటే ఇక్కడ ప్లాన్ చేయటమే కొద్దిగా కష్టం అవుతుంది. పంచమాధిపతి వచ్చేసి ఇక్కడ రవితో కలిసి హస్తంగత్వం చెందటం వల్ల కరెక్ట్గా నిర్ణయాలు ఎట్లా చేయాలన్న దాని మీద కొద్దిగా మీకు ప్రాబ్లం అయినప్పటికీ పంచమంలో గురువు వల్ల చాలా వరకు ఒక క్లారిటీ వస్తుంది. సో అయితే శుక్రునికి సంబంధించిన పరిహారం కూడా చేసుకోవటం వల్ల నిర్ణయాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో ఈ వారం ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీదేవి ఆరాధన చేయటం ఇంపార్టెంట్ పనులు ఇక్కడ 10వ తారీఖు వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కుంభరాశి వారికి ఈ వారం దాదాపు కుటుంబ విషయాలు, తర్వాత ఆర్థిక విషయాలు సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లగ్నాధిపతి శని లగ్నంలో ఉండటం వల్ల దాదాపు 6వ స్థానాధిపతి అయిన చంద్రుడు కూడా అనుకూలమైన సంచారం ఉండటం వల్ల కొద్దిగా ఈ వారమంతా ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అయితే ఫైనాన్సెస్కి సంబంధించి అడ్జస్ట్మెంట్స్, తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన అడ్జస్ట్మెంట్స్, ఇంకా సోదరులకు సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు ఈ వారం ఎక్కువగా ఫోకస్ అవుతాయి. సో వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్సెస్ ముఖ్యంగా ఏమైనా రుణాలు ఉన్నప్పుడు ఒక రుణం తీర్చడానికి మళ్ళీ ఇంకో రుణం చేయాలా, ఎట్లా అడ్జస్ట్ చేయాలి, స్థిరాస్తులు అమ్మాలా, ఇలా తర్జన భర్జనల మీద మీకు ఎక్కువ కాలం గడిచే అవకాశం ఉంది. దీని మూలంగా కొద్దిగా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ వారమంతా వృత్తి ఉద్యోగాలు మేజర్గా ప్రాబ్లం ఏమి వచ్చే అవకాశం కనబట్టలేదు. సో ఎలా నడుస్తుందో అలా సజావుగా సాగుతాయి. తర్వాత వ్యాపార విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు నార్మల్గానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది.
ముఖ్యంగా 7-8 తారీఖుల్లో చాలా వరకు కొంత పాజిటివ్ రిప్లై వస్తుంది. ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ కొంత పాజిటివ్గా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు వచ్చాయి. తర్వాత ఒక క్వాలిటీ టైం బంధువులతో గడపడానికి, కుటుంబంతో గడపడానికి మంచి అవకాశాలు వస్తాయి. దాదాపు 9వ తారీఖు నుంచి కొద్దిగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో అడ్జస్ట్మెంట్స్ కానీ, లేకపోతే వాటి వల్ల మానసిక ఒత్తిడి, తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు ఎక్కువ వృత్తికి సంబంధించి ఉద్యోగంలో ఎక్కువ గడపవలసి రావటం, తర్వాత ఇంట్లో కొద్దిగా సమయం గడపటానికి ఎక్కువ మీకు దొరక్కపోవటం, దీని మూలంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల వల్ల కొద్దిగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. సో వారాంతంలో కొద్దిగా సంతానానికి సంబంధించిన విషయాలు, ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈ వారం తీసుకున్న నిర్ణయాలు, మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు, ఫైనాన్సెస్కి సంబంధించి, తర్వాత ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాలు పునఃసమీక్షించుకోవటం, తర్వాత శ్రేయోభిలాషులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ఈ ప్లానింగ్ మళ్ళీ కరెక్ట్గా చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా విదేశీయాన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. తల్లి, తండ్రి, బంధువుల యొక్క తోడ్పాటు లభిస్తుంది. దాదాపు ఈ వారమంతా మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోవటం, వ్యవహార శైలి జాగ్రత్తగా పెట్టుకోవటం, తర్వాత ఎక్కువ స్ట్రెయిన్ చేసుకోకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం, తర్వాత ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం, ఎవరికి జామీన్ ఉండటం కానీ, లేకపోతే ఎక్కువ ఆకస్మికంగా ఖర్చులు పెట్టుకోవటం కానీ చేయకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మీనరాశి. సో మీనరాశి వారికి ఈ వారం దాదాపుగా అనుకూలమైన ఫలితాలే ఎక్కువ ఉన్నాయి. వార ప్రారంభంలో కొద్దిగా సంతోషకరమైన వార్తలు వింటారు. అయితే ఇక్కడ ఆరోగ్యం ఫస్ట్ మీనరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య విషయం తీసుకుంటే, లగ్నంలో కుజుడు, రాహువు ఉండటం, తర్వాత 12వ స్థానంలో శని వల్ల ఏలినాటి శని కూడా జరుగుతుండటం వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వర్క్ లైఫ్ మెయింటైన్ చేయటం, తర్వాత కొద్దిగా బీపీ పెరగటం కానీ, లేకపోతే ఒత్తిడి ఏర్పడటం కానీ, దీని మూలంగా కొద్దిగా మీకు స్ట్రెస్ మూలంగానో, ఒత్తిడి మూలంగానో అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. లగ్నం కూడా పాపకత్తర యోగంలో ఉండటం వల్ల కొద్దిగా ఇతర ఇన్ఫ్లుయెన్స్ల వల్ల కూడా ఆకస్మికంగా ఆరోగ్యంలో మార్పులు వచ్చేది కనిపిస్తుంది. సో లగ్నాధిపతి అంటే గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం ఇక్కడ ఓం గురవే నమః అనే మంత్రాన్ని పఠించటం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఈ వారమంతా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది. ఇంకా ఫైనాన్సెస్ విషయానికి వస్తే, ఫైనాన్సెస్ అంటే కొద్దిగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సేవింగ్స్ తక్కువ చేయగలుగుతారు. అంటే మీకు ఆదాయ వనరులు వస్తాయి కానీ ఎక్కువ సేవింగ్స్ దగ్గరకు వచ్చేసరికి సేవింగ్స్ నిల్లు ఉంటాయి. దాన్ని మీరు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఆదాయ మార్గాలు కూడా మీకు సడన్గా 1-2 మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారం చేస్తూ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏదో ఒక దాంట్లో ప్రాబ్లం రావటం, తర్వాత లేకపోతే వస్తున్న ఆదాయంలో కొద్దిగా తగ్గటం, ఖర్చులు పెరగటం, ఇట్లా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా 7-8 తారీఖుల్లో ఈ మనీ అడ్జస్ట్మెంట్స్, తర్వాత ఆర్థిక వ్యవహారాల్లో ప్రాబ్లం రావటం, ఇవన్నీ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనికోసం కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, తర్వాత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక 9-10 తారీఖుల్లో దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ శుభవార్తలు వింటారు. వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక వృత్తిలో ఒక స్పెషల్ స్టేటస్ కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు ఫారిన్ కానీ, లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా మీ కోరిక నెరవేరుతుంది. సో ఇక్కడ 4-7 స్థానాల అధిపతి బుధుడు లగ్నంలో నీచ స్థితిలో ఉండటం వల్ల 10వ తారీఖు వరకు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లికి, బంధువులకు సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కొంత ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంది. అంటే బంధువులతో భేదాభిప్రాయాలు రావటం కానీ, లేకపోతే తల్లి ఆరోగ్యరీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం, స్థిరాస్తుల మీద ఏదైనా ప్రాబ్లం రావటం కొద్దిగా, తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ తగ్గటం, వ్యాపార రీత్యా ఏదైనా కొద్దిగా లాభాలు తగ్గటం, లేకపోతే అధికారుల ఒత్తిడి ఎక్కువ అవటం, ఇట్లాంటి వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది.
సో దాదాపుగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఈ వ్యవహారాలన్నీ మంచిగా జరుగుతాయి. అంటే ఇక్కడ దాదాపు 10వ తారీఖు నుంచి బుధుడు మారి 3వ స్థానంలోకి వస్తాడు. సో నీచ స్థితి నుంచి బయటికి రావటం వల్ల ఈ విషయాలన్నీ అంటే అనుకూలత పెరుగుతుంది. అంటే వారాంతంలో మంచి ఫలితాలు సాధిస్తారు. సో ఈ వారమంతా కొద్దిగా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవటం, తర్వాత ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవటం, తర్వాత ఆవేశాన్ని తగ్గించుకొని ఆచితూచి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.